పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి గెలుస్తారంటారా మరి? లేదు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు ఏమే కరెక్ట్గా లేదు. మళ్ళీ అదే విధంగా కొంచెం డిపాజిట్లు తగ్గుతాయి. మామూలుగా డిపాజిట్ దక్కడం కూడా కష్టమే. ఫ్యాన్స్ని నమ్ముకోవడం కాదు వ్యవస్థని. ఇక్కడ ఫ్యాన్స్ ఏముంటారు, ఎంతసేపటికి జై 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 అంటారు తప్ప వర్క్ చేయరు. ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనాలలోకి వచ్చి పలానా ఇది ఇగో మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అది ఇది, ఇప్పుడు ఏదో అవినీతి నిర్మూలన చేస్తాం అట్లా చేస్తాం సిస్టమ్ చేస్తాం అది ఇదనని అంటాం. సిస్టమ్ చేయటం కన్నా సజెషన్ ఇవ్వటం అనేది ఫస్ట్ పలానా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అని అన్నారు. ఏ పార్టీకి ఎప్పటికి ఇట్లా చేస్తాం అట్లా మారుస్తాం ఇట్లా మారుస్తాం అని కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా, సో ఆంధ్రాలో కూడా ఒకవేళ ఏమన్నా అక్కడ చుట్టుపడే ఛాన్స్ ఏమైనా ఉందంటారా కాంగ్రెస్? అంటే సరే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నందుకు అక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కూడా మామూలుగా క్యాండిడేట్ని కానీ వాళ్ళు బేస్ తయారు చేసుకుంటారని ఒక ఆలోచన. మరి అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సొంత చెల్లెలే పోటీ చేస్తుంది కదా జగన్ గారి పైన. అదే ఇప్పుడు కొత్తగా వస్తుంది షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటా అంటున్నారు. అది కూడా అది ఏఐసిసి నిర్ణయం మేరకు అవన్నీ ఓకే అయ్యి ఆమె ఆధ్వర్యంలో ఎంత చేస్తే ఉంటారా ఎమ్మెల్యేలు ఏంటి అది ఇదని అనేసి చూస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏం సేవ చేయట్లేదనా? అంటే సొంత చెల్లెలే ఎదురెళ్తుంది కదా. అదే ఇప్పుడు ఆమె వెళ్ళేది అదే. అప్పుడు అన్నయ్య కోసం ఇట్లా చేసి మళ్ళీ ఈమె సొంతంగా నేను చేస్తానని ఈ జనాలు అనేది నమ్మాలి కదా ఏ పనికైనా. ఆ రోజు అన్నయ్య కోసం ఇట్లా చేసావు, అన్నయ్య జైలుకి వెళ్తే సరే అన్నయ్య కోసం చేసావు, మీ సొంత అన్నయ్య నీకు చేయలేదు అంటున్నారు. అట్లా జగను మీ సొంత అన్నయ్య మిమ్మల్ని మీ కార్యక్రమాలు చేయలేదు అని అంటున్నారు. మీ ఫ్యామిలీ అట్లా మళ్ళీ మీరు పార్టీ పెట్టి మీరు కూడా చేయలేస్తారా, ఇట్లా ఉండదా అది ఇదని అనేసి జనాలు ఆలోచిస్తారు. అందులో మీరు అధ్యక్షులు గుండి ఇంకా మీ మెంబర్షిప్ని పెంచుకుంటారా అని అనేసి షర్మిల గారు చేస్తారు ఆలోచన. అయితే మరి షర్మిల గారు మొన్నటి వరకు తెలంగాణలో పాదయాత్ర చేశారు, ఇక్కడ ప్రజల కోసం పోరాటానన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్ళారు కదా, సో ఏం చెప్తారు? అదే తెలంగాణలో షర్మిల గారు ఆలోచించారు. ఇక్కడ పార్టీ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ సీట్లు తీసుకొని ఇబ్బంది పెట్టకుండా, ఐ మీన్ అంటే సీట్లు చీల్చకుండా మద్దతు ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడుకున్నారు. వారి గౌరవాన్ని కానీ ఏదైనా పార్టీకి ఇప్పుడు కాబట్టే కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఏపీలో కూడా నేను ఇట్లా పార్టీని రన్ చేసి నేను ఇట్లా చేస్తా మా కమిటీ ద్వారా మా మెంబర్స్ ద్వారా అని అంటే ఓకే ఫైన్ ఆలోచించవచ్చు. కానీ ఆమె ఒక్కర్లే కాకుండా ఆమెతో పాటు సహాయక ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఉండి కోఆపరేటివ్గా. గతంలో కాంగ్రెస్ పార్టీ అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ ఏ స్టేట్లోనైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీ జగన్ గారు విడిపోవటం వల్ల వాళ్ళు డివైడ్ కావాల్సి వచ్చింది. ఫైనల్గా మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నారా? అంటే వస్తారు అని. ఎందుకంటే జనాలలో ఏమైనా ఫలాని సంక్షేమ పథకాలు నేను ఖచ్చితంగా చేస్తా అని అనేసి జనాలకు ఒక మెసేజ్ వెళ్ళింది. ప్లస్ జగన్ గారు కూడా అదే కాన్సెప్ట్ మీద చెప్పిన పథకాలు అనేది ఆయన ఇంప్లిమెంట్ చేసే ఆచరణలో ఉంటాడు కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాడని ఒక ఆలోచన ఖచ్చితంగా.